హలో అందరికీ. ఇక్కడ మీరు చూస్తే స్టార్టింగ్‌లో వీడియో స్కిప్ అయిపోయిందండి. రికార్డ్ అవ్వలేదు. సో, ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ పైన చూపించిన టియర్ వచ్చేసి 6 ఇంచ్ టిన్. టాల్ టిన్‌లో బేక్ చేసుకున్నాను. 750 గ్రామ్స్ ఫైనలైజింగ్ తర్వాత వెయిట్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే బాటమ్ టియర్ 8 ఇంచ్ టిన్‌లో బేక్ చేసుకున్నాను. టాల్ టిన్నే అండి. 8 ఇంచ్‌ది కూడా 1.250 గ్రామ్స్ అనమాట. అంటే రెండు కలిపి టోటల్ వెయిట్ మనకు 2 కేజీస్ కేక్ లాగా వస్తది. సో, అలా చేస్తేనే 2 లేయర్స్‌లోనూ రెండు టియర్స్‌లోనూ ఈక్వల్‌గా లేయర్స్ కట్ అవుతాయి. ఫ్లేవర్ వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది పర్పుల్ షేడ్, ఇంకొకటొచ్చేసి మనకు వైలెట్ షేడ్ అనమాట. సో, ఆ 2 షేడ్స్ యూజ్ చేశాను. ఇదొచ్చేసి ట్విస్టెడ్ రోజ్ నాజిల్‌లా ఉంటది. సో, దాంతో రోజెస్ ఇచ్చేస్తున్నాను. అంటే రెఫరెన్స్ పిక్చర్ ఇచ్చారు. రెఫరెన్స్ పిక్చర్‌లో ఎలా ఉంటే అలాగే చేస్తున్నాను. క్రిస్ క్రాస్‌గా ఫ్లవర్స్ ఉన్నాయి. ప్లస్ మళ్ళీ దాని తర్వాత వచ్చేసి 6B నాజిల్‌తో మొత్తం డాట్స్‌గా పెట్టేసుందనమాట రెఫరెన్స్ పిక్‌లో. అండ్ దీని మీద వచ్చేసి నాన్ ఎడిబుల్ బటర్‌ఫ్లైస్ కాకుండా వేఫర్ పేపర్‌తో వస్తాయి కదండీ బటర్‌ఫ్లైస్. అవి ప్లేస్ చేస్తున్నాననమాట. ఈ బటర్‌ఫ్లైస్ కూడా మనం తినొచ్చు. సో, నాన్ ఎడిబుల్ వస్తాయి, ఎడిబుల్ వస్తాయి అనమాట. సో, మొత్తం ఈ షేడ్‌లో సెలెక్ట్ చేసుకున్నారు. టోటల్ కేక్ వెయిట్ వచ్చేసి 2 కేజీస్. అండ్ యూజ్ చేసింది వచ్చేసి 8 ఇంచ్, 6 ఇంచ్ టిన్స్. అంతేనండి. ఫ్లేవర్ వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్. ఈ కేక్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఉంటాను. బాయ్.